జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నువ్వు సారీ చెప్పడం దేనికి నీరజ్? తన ఒపీనియన్ ఏంటో, తన మనసులో ఏముందో ఓపెన్గా చెప్పింది. ఇట్స్ ఓకే. నేను కూడా కొన్ని విషయాలు తనతో ఓపెన్గా చెప్పడానికి వచ్చాను. ఈ రోజు మానసి మామ చేసిన దానికి నేనే కాదు, అమ్మ నాన్న కూడా చాలా బాధపడి ఉంటారు. నేను వాళ్ళని ఇంట్లో ఉంచడానికి కారణమే వాళ్ళ ఈ విషయంలో కంగారు పడకుండా ధైర్యంగా ఉంటారని. కానీ ఇప్పుడు వాళ్ళ భయం మరింత ఎక్కువైపోయింది. ఈ విషయాన్ని ఊరికే వదిలేయకూడదు. మానసి మేడంకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. ఈ ఇంట్లో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేయొచ్చు. ఇక్కడ ఎవ్వరికీ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. అది కూడా వర్ధన్ కుటుంబానికి ఏ మచ్చ రాకుండా ఉండేంతవరకు మాత్రమే. అలాగే ఈ ఇంటికి ఎవరైనా రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. అది ఫలానా వాళ్లకు సంబంధించిన వాళ్ళు మాత్రమే అన్న నియమం కూడా ఏమీ లేదు. అందుకే షీలా గారు వచ్చి నెలల తరబడి ఉన్నా కూడా తనని మర్యాదపూర్వకంగానే ట్రీట్ చేశాం. కానీ తన ఇంపాక్ట్ వల్ల నీలో చాలా చేంజ్ వచ్చిందన్న రీజన్తోనే తనని ఇంటి నుంచి పంపించేయాల్సి వచ్చింది. అంతకుమించి వేరే ఉద్దేశమేమీ లేదు. ఇది నువ్వు గుర్తుంచుకో మాన్సి. అది కాదు బ్రో, ఇలా నేను మాట్లాడడం ఇంకా పూర్తి కాలేదు మాన్సి. ఇప్పుడు అను పేరెంట్స్ ఇక్కడికొచ్చి ఉంటున్నారు. అది కూడా నా ఇష్టానుసారం. నేను చెప్పాననే వాళ్ళు ఇక్కడికొచ్చారు. అను పేరెంట్స్గా వాళ్ళిక్కడ ఎంతకాలమైనా ఉండే హక్కుంది. దాన్ని కాదనడం, వాళ్ల మనసు నొచ్చుకునే పనులు చేయడం, లేనిపోని మాటలని వాళ్ళని బాధ పెట్టడం వంటివి జరగకూడదు. అది నచ్చని వాళ్ళు తమకు నచ్చిన చోటికి వెళ్ళి ఉండొచ్చు. నాకెలాంటి అభ్యంతరం లేదు. నీరజ్, ఈ విషయంలో మానసిక అనుగుణంగా నువ్వు నడుచుకున్నా, నీకనుగుణంగా తనని మార్చుకున్నా నో ప్రాబ్లం. బట్ పర్సనల్ ఈగోస్తో ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ తీసుకొస్తే మాత్రం నేను టాలరేట్ చేయను. ఇప్పుడు కూడా నేను చాలా కూల్గానే చెప్తున్నాను. అర్థమైందనుకుంటాను. ఎస్ దాదా. మాన్సి, భర్త తప్పు చేస్తే భార్యని చిన్న చూపు చూస్తారు. అదే భార్య తప్పు చేస్తే భర్త చేతగానితనం అంటారు. ఐ థింక్ ఏ భార్య తన భర్తని చేతకాని వాళ్ళ చూడాలనుకోదు. భర్త వల్ల భార్య గౌరవం నిలబడుతుందో లేదో నాకు తెలీదు, కానీ భార్య వల్లే భర్త గౌరవం, కుటుంబ పరువు నిలబడతాయి. అది గుర్తుంచుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.